నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఏప్రిల్ నెలలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి కథ కాలం కాడి నుంచి ఈ తులారాశి గురించి మంచిగానే మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ తులారాశి వారికి ఈ యొక్క సంవత్సర కాలంలో ఉపయోగకరమైన ఏ రకంగా ఉన్నాయి, అపయోగకరమైన పరిస్థితులు ఏ రకంగా వస్తున్నది అని తెలుసుకునే ముందు, తులారాశి యందు ఏ గ్రహ దృష్టి ఉందంటే బుధ గురులు దృష్టి ఉంది. గురు దృష్టి ఎప్పుడైతే తులారాశి మీద పడిందో శుభయోగాన్ని పొందుతారు. కానీ పంచమ క్షేత్రమైన కుంభరాశిలోని శనికుజులు ఉన్నారు. ఈ యొక్క శనికుజులు ఇద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బొగ్గుమని మండుద్ది, అంతటి శత్రుత్వం. పంచమ స్థానం అనగానే ఏమైంది? తులారాశి వారికి సంతాన స్థానం అయింది. పంచమం అనగానే సంతాన స్థానం అయింది. సంతానం ఈ పిల్లలతో కొన్ని ఇబ్బందికరమైన స్థితులు ఈ తులారాశి వారు పొందుతున్నారు. సరే, పిల్లలకు ఇబ్బంది వచ్చిందంటే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి తల్లిదండ్రుల ఆలోచన వాళ్ళ పిల్లల కంటే గొప్పగా ఏమీ ఆలోచించారు, ముందు పిల్లల గురించి ఆలోచిస్తారు. అటువంటిది కొంచెం ఇబ్బందికరమైన స్థితికి వెళితే ఎలాగా? అటువంటి పరిహారాల గురించి కొన్ని తర్వాత చెప్పుకుందాము. ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్న వివాహం కానివారు, అలాగే ఉద్యోగం లేనివారు, ఉద్యోగం రాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, రాలేదు. వివాహం కానివారు ఎన్నో రకరకాల సంబంధాలు వస్తున్నాయి, అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, చేయలేకపోతున్నాం, వాళ్ళు ఏదో అడుగుతున్నారు, మేము లేకపోతున్నాం అనే పరిస్థితిలో ఉన్నవారు ఈ యొక్క సంవత్సరంలో, అంటే శుక్రమూఢమి గురుమూఢమి వెళ్ళిన తర్వాత వివాహం ఆపుదామన్నా ఆపలేరు. ఈ తులారాశి వారికి జరిగిపోద్ది. అటువంటి శుభయోగమైన ఫలితాలు వివాహం కాని వారి దగ్గర ఉంది. ఇక ఉద్యోగం లేని వారికి ఏంటి పరిస్థితి అంటే, వీరి పరిస్థితి కూడా గురుమూఢమి శుక్రమూఢమి గురు సంబంధం ఈ ఉద్యోగ రంగాలకు లేదు. కానీ విజయదశమి దాకా, విజయదశమి తరువాత మీరు ఎంత ప్రయత్నం చేసినా రాని ఉద్యోగం అయినా సరే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ దగ్గరికి వస్తుంది. ఆ ఉద్యోగానికి మీరే అర్హులు, రండి అని చెప్పి ఆహ్వానాన్ని పొందుతారు. అటువంటి ఆహ్వానాన్ని పొంది ఈ తులారాశి వారు నడుస్తారు. అలాగే ఈ తులారాశిలో ఉన్న చలనచిత్ర, సోషల్ మీడియా ఇవన్నీ కూడా చలనచిత్రానికి వస్తుంది. నాటక రంగం, ఇటువంటి వారికి అనుకోని విధముగా పెద్ద పెద్ద అవకాశాలు కలిగి ప్రతి విషయంలోని కూడా విజయాన్ని పొంది ధన ఆర్జన ఎక్కువగా చేయగలుగుతారు. అటువంటి పరిస్థితులు ఈ తులారాశి వారికి ఉంది. సరే, తులారాశి వారికి ఎలాగ ఉంది? ఈ యొక్క తులారాశిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగం అంటే ఒక బట్టల షాపులోని ఒక గుమస్తాగా చేస్తున్నాడు, ఒక జ్యువెలరీ షాపులో గుమస్తాగా చేస్తున్నాడు, ఒక నిదానంగా నడుపుకుంటే వెళ్ళిపోతున్నారు, సాగుతుంది అనుకుంటున్నారు. కానీ ఈ తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అత్యధికమైన శుభదాయకమైన లాభములు సంతరింపజేస్తుంది. తులారాశికి అత్యధికమైన లాభములు సంప్రాప్తమవుతున్నాయి. అంటే ఈ పని చేస్తే ₹1,00,000 వస్తుంది, పర్వాలేదు, జాగ్రత్తగా చేసుకుని ఈ పనిలోని ఉత్తీర్ణత పొందితే మనం ₹1,00,000 మన చేతిలో పడిపోతాయి అని ఆలోచనతో చేశారు. ఈయనగారు ఆలోచనతో ఎప్పుడైతే చేశారో ఆ పని వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ 1,00,000 వస్తుంది అనుకున్నది 3,00,000 రావచ్చు, 4,00,000 రావచ్చు. అటువంటి శుభదాయకమైన ఫలితాన్ని ఈ తులారాశి వారు పొందుతున్నారు. తుల అనగానే సమతత్వ విధంగా ఉండే రాశి, అంటే హెచ్చు తగ్గులను చూసుకునేది. సమతత్వంగా ఉంటే కరెక్ట్, తగ్గితే నష్టం, పెరిగితే లాభం, సమంగా ఉంటే మధ్యస్థంగా ఉంటుంది. అటువంటి విధంగా ఆలోచనాపరంగా వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆలోచన చేయాలి. వీళ్ళు తులారాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే
ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వెళ్ళిన రోజు. శ్రీరామనవమి నాడు ఈ రాశివారు తప్పనిసరిగా రామ కళ్యాణాన్ని చూడాలి. రామ కళ్యాణాన్ని రాశివారు చూడాలి, అత్యధికమైన లాభాల్ని పొందుతారు. సీతారామ కళ్యాణాన్ని చూసి వడపప్పు పానకము ఉంటుంది అక్కడ, అది సేవించాలి. వడపప్పు పానకం తాగమన్నాను కదని చెప్పేసి చెంబుడు తాగేకండి, ప్రమాదం కొద్దిగా. అటువంటి విధంగా చేసుకుంటే ఈ తులారాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. నష్టదాయకమైన ఫలితాలు ఈ యొక్క తులారాశికి ఏమీ లేదు. కానీ పంచమ స్థానమయందు ఉన్న బిడ్డల విషయంలో అత్యధిక జాగరూకతని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోని వారికి కావలసినవి అన్నీ వాళ్ళు కోరారు కదా మనం ఇచ్చేద్దాం, వీళ్ళు అడిగారు కదా మనం చేద్దాం, మన బాధ్యతే కదా అనుకోవద్దు. వారి విషయంలో జాగరూకతను తీసుకోవాలి. ముఖ్యంగా శని కుజులు యొక్క విధానము కరెక్ట్ కాదు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ తులారాశి వారు చేయవలసిన పరిహారములు ఏంటంటే, దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళండి. ఆ చెరువులో తాబేలు ఉండాలి. తాబేలుని పట్టుకోండి. కొంతమంది ఇళ్ళలో తాబేళ్ళు కూడా పెంచుతారు. ఆ తాబేలు దగ్గరికి వెళ్ళండి. లేత గోంగూర తీసుకెళ్ళండి. ఆ గోంగూరను తాబేలికి పెట్టండి. మనకు హైదరాబాద్లో తాబేళ్ళు ఎక్కడ ఉంటాయండి అని అడగచ్చు. ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి, కొంచెం పెద్ద పెద్ద. ఆ చెరువుల్లో తాబేళ్ళు ఉన్నాయి. అలా కాకుండా లలిత కళాతోరణం అని చెప్పేసి ఉంది ఇక్కడ, అక్కడ అందులో కూడా తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ వేరే విధంగా ప్రతి చోట నాకు కనపడ్డాయి, చూశాను. ఆ తాంబేలు కంటే డైరెక్ట్ భగవంతుడికి భక్తుడికి మధ్యన పూజారి ఉంటాడు. ఇక్కడ నేను చెప్పే రెమెడీ డైరెక్ట్ భగవంతుడికి చెప్తున్నాను, పూజారి లేడు ఇక్కడ. పూజారి లేకుండా మనమే భగవంతుని డైరెక్ట్ చేస్తున్నాం. కాబట్టి తాబేలుకి ఎప్పుడైతే ఈ గోంగూరని పెడతారో ప్రతి శనివారం వెళ్ళండి. 11 శనివారాలు పెట్టండి చాలు. సంవత్సరంలో 11 శనివారాలు పెట్టండి. ఎప్పుడైనా మళ్ళీ మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఎక్కడైనా అనుకుంటే మళ్ళీ వెళ్ళి తాబేలుకి గోంగూర పెట్టండి. ఎప్పుడైతే గోంగూర పెట్టారో ఆ యొక్క తాబేలు వల్ల ఈ తులారాశికి సంప్రాప్తమవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, అలాగే బిడ్డల యందు కలుగుతున్న గొడవలు కానీ ఇటువంటివి తొలగుతాయి. కాబట్టి తాబేలికి పెట్టండి. అలాగే తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు కాబట్టి శుక్ర విధానంగా చేసుకోవాలంటే శివతత్వ విధానాన్ని తీసుకోవాలి. శివునికి అభిషేకములు సోమవారం 12 వారాలు చేయించాలి. సోమవారం 12 వారాలు చేయించాలి. 12 వారాలు శివుడికి అభిషేకం చేయించండి. అభిషేకం చేసినప్పుడు పచ్చకర్పూరాన్ని తప్పనిసరిగా వాడండి. పచ్చకర్పూర జలం పోయండి, అభిషేకాన్ని చేయమనండి. ఈ రకంగా చేస్తే తులారాశి వారికి వస్తున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే సంసార జీవితంలో కలుగుతున్న పరిస్థితులు కానీ, సంతానానికి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఇవన్నీ తొలగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారన్నది తథ్యం. మరి అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య కావచ్చు, అదృష్ట రంగు కావచ్చు, ఏదై ఉంటుంది? ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 6, 8, 6, 5, 5, 6, 8 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతుంది. ఎక్కువగా అదృష్ట రంగు అంటే తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ, ఇవన్నీ అదృష్ట రంగులుగా వస్తుంది. ఎక్కువగా తెలుపు తీసుకోండి. అలాగే మరి వీరు కూడా ఏదైనా రత్నాన్ని ధరించవచ్చు? తులారాశి వారికి రత్న విధానం ఈ యొక్క సంవత్సరంలోని జాతక విధంగానే ధరించాలి, రాశి పరంగా ధరించకూడదు. ఎందుకంటే గురు దృష్టి, బుధ దృష్టి తులారాశి మీద ఉంది కాబట్టి లగ్న విధానాన్ని బట్టి రత్నధారణ చేయాల్సి వస్తుంది తులారాశి వారు. అంతేగాని వజ్రం, శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం పెట్టేసుకుంటాను. వజ్రం ఉన్నప్పుడు వీరి యొక్క జన్మస్థానం యందు ఎలాగుందో తెలుసుకోవాలి, జన్మకుండల యందు. అయితే ఇందాకే కదా గురుగారు
కన్యారాశి వారికి రత్నం ధరించేయచ్చు అన్నారు. ఆరికి ఆ సమయంలో అది అవసరం, ఉపయోగకరం. అంతాలు ధరించమన్నాను, 1 సంవత్సరం ధరించమన్నాను. తర్వాత జాతకరీత్యా వస్తుంది. ఇక్కడ అలా కాదు. ఈ తులారాశి వారికి బాగుంది. బాగున్నదప్పుడు ఏదో పడుకున్న వాళ్ళు కొట్టించినట్టు ఉంటుంది రత్నధారణ అంటే. రత్నాన్ని ధరించాలంటే జాతక విధానాన్ని పరిశీలన చేసుకుని ధరించుకోవడం మంచిది. ఈ యొక్క తులారాశి వారికి ప్రస్తుత కాలంలో గోంగూర పెట్టండి, రావిలకి శివాభిషేకాలు చేయించండి, ఇంకేం కావాలి. అన్ని అనుకూలవంతమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే గురుగారు, తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, తాబేలుకు గోంగూరను పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే శివుణ్ణి ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.